మాకు 13 మంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు వెల్లుల్లిపాయ తినరు, ఉల్లిపాయ తినరు. వాళ్ళకి సపరేట్. మళ్ళీ మిగిలిన వాళ్ళలో స్పైసీ ఉన్నారు, నాన్ స్పైసీ ఉన్నారు. వాటిల్లో కూడా మెత్తగా చిన్నపిల్లలు తింటే ఎంత మెత్తగా ఉంటుందో అలా తినేవాళ్ళు ఉన్నారు, మామూలుగా తినేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ అనుగుణంగా ఎవరి అభిప్రాయానికి, ఎవరి అభిరుచికి తగ్గట్టుగా, వాళ్ళ డైజెషన్ సిస్టానికి తగినట్లుగా, అంటే డైజెషన్ సిస్టమ్ అంటే పళ్ళు లేవనుకోండి, మెత్తగా అన్నవాళ్ళు వాళ్ళు మెత్తగా కోరుకుంటారు. అందులో తప్పేం కాదు. వాళ్ళకి ఇవన్నీ సమస్యలకి పరిష్కార దిశగా మేము ఈ హోమ్ స్థాపించి, మేము వంటగదిలో 6 ఉంటారు. మాకు ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్కి. అట్లా అని మా నాన్ వెజ్ కూడా ఉంది. ఈ కాంపౌండ్లో మాత్రం మేము నాన్ వెజ్ ఉండవు. కానీ నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా అది దూరంగా కనపడే షెడ్లో అక్కడ నాన్ వెజ్ కర్రీస్ అవి వండి తీసుకొచ్చి వాళ్ళ కోరిక మేము తీరుస్తూ ఉంటాం. ఎవరిని నిరాశపరిచే ప్రజలు ఫుడ్ విషయంలోనే కాదు, సౌకర్యాల విషయంలో కూడా. ఆహార విషయం అంటే మనిషికి ముఖ్యమైనది ఆహారం. ఇంటే కొన్నంతకాలం వాళ్ళకి శరీర దారుఢ్యత బాగుంటుంది, ఆరోగ్యకరంగా బాగుంటారు. కానీ ఆ ఇంటేకులో కూడా అమంతరాలు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది కదా. వాళ్ళకి రాగి జావా, ఫ్లూయిడ్ ఫుడ్స్ అంటే రాగి జావా, సగ్గుబియ్యం జావా, బార్లీ జావా, ఓట్స్ ఇలాంటివి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి మంచి ప్రోటీన్స్ కావాలి, మంచి సరైన పౌష్టికాహారం కావాలి. అదే దిశగా వాళ్ళు తినడానికి వాళ్ళకు అనుగుణమైన రీతిలో మనం తప్పకుండా ఇస్తున్నాము. సర్వీసెస్ విషయానికి వచ్చేసరికల్లా అన్ని సర్వీసెస్, బెడ్ రెడెన్స్ కూడా మేము ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇలాంటి సర్వీసెస్ అనేది ఇదంతా మా అమ్మగారికే అంకితం.